మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక కూడా వాయిదా పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి అలా పాలకవర్గానికి సంబంధించి కౌన్సిల్ ప్రమాణ స్వీకారం చైర్మన్ వైస్ చైర్మన్ కి జరగాల్సి ఉండే. కానీ కాంగ్రెస్ ఇక్కడ మొత్తం ఇల్లందు చూస్తే 24 డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. 19 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 3 కౌన్సిలర్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 2 ఇండిపెండెంట్ ఉన్నారు. 2 ఇండిపెండెంట్ కూడా కాంగ్రెస్ పార్టీతోనే అలయన్స్ లో ఉన్నారు. సో ఓవరాల్ గా స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ వాళ్ళు హైదరాబాద్ ఈ క్యాంప్ నుంచి ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చైర్మన్ పదవి కోసం అక్కడ కాంగ్రెస్ పార్టీలోనే ఒక 2 వ్యక్తుల మధ్య బలమైన వర్గపోరు ఉండడంతో అది వాళ్ళే ఉద్దేశపూర్వకంగా సమయానికి రాకపోవడంతో కోరం లేకపోవడం వల్ల అక్కడ ఎన్నికల అధికారులు రేపటికి వాయిదా వేశారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే మీద, జిల్లా కేంద్ర మంత్రి మీద కూడా ఒక ప్రెషర్ బిల్డప్ చేస్తున్నారు. చైర్మన్ పదవి కోసం ఒక తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలోనే సకాలంలో వాళ్ళు హాజరు కాకపోవడం వల్ల ఇల్లందు మున్సిపల్ ఎన్నిక వాయిదా పడింది. గతంలో చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇల్లందు మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది ఒక రొటేషన్ పద్ధతిలో ఎప్పుడు కూడా అలా కలహాలు ఉన్న పరిస్థితి గతంలో కూడా చూసాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కూడా స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒక చైర్మన్ ఎవరిని ఎన్నుకోవాలంటే బీసీ మేరకు అక్కడ రిజర్వేషన్ అయి ఉన్నది. సో ఎవరికి పదవి ఇవ్వాలన్న అంశం మీద అక్కడ ఉన్న వర్గపోరు వల్ల ఈ రోజు కాంగ్రెస్ సభ్యులు కూడా క్యాంపు నుంచి ఆలస్యంగా రావడం వల్ల ఈ రోజు సాయంత్రం వరకు వాళ్ళు ఎవరు అభ్యర్థికి పెట్టాలి, ఎవరిని చైర్మన్ చేయాలని ఒక స్పష్టత వచ్చినాక రేపు హాజరవుతారు కాబట్టి రేపు ఎన్నిక జరగనుంది. విజయచంద్రిక. ఓకే రవి, థ్యాంక్ యూ.